జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉండి బుధుడితో కలిసి ఉండటం మూలంగా కెరియర్ పరంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీకు వృత్తిలో పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు రావాల్సిన ధనము గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సి ఉంటే కనుక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. శని దృష్టి కుజుడి దృష్టి శని మీద ఉన్నది. దాని మూలంగా శత్రువులతో గొడవలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి. ముఖ్యంగా డబ్బు పరంగా సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమ స్థానంలో రాహు ఉన్నారు మరియు గురు దృష్టి ఉన్నది. అలాగే సూర్య దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మంగళవారం రోజున అలాగే శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా పెట్టుబడులను ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.